నిజాం ఆర్టీసీ సమ్మె రాష్ట్రంలో అసలు ఇక సమ్మెలే జరగవేమనుకున్నాం. కానీ ఏరి కోరి మరి ఈ సమ్మె చాలా రోజుల ముందు నుంచే గతంలో నోటీస్ ఇచ్చినప్పుడే సమ్మె నోటీస్ ఇస్తేనే మంత్రి గారి ఆధ్వర్యం సంబంధిత శాఖ మంత్రి ఆధ్వర్యంలో సంఘాలను పిలిచి జేఏసీ వారిని పిలిచి మాట్లాడితే సరే మరి మేము కొన్ని పరిష్కారం చేస్తామంటే అప్పుడు వెళ్ళలేదు. కానీ ఇన్ని రోజుల కొద్దీ 26 నెలలు గడిచిపోతుంది ప్రభుత్వం ఏర్పడి. మరి వీళ్ళు ఎవరైతే ఆర్టీసీ కార్మికులు ఉన్నారో వాళ్ళు కొన్ని డిమాండ్లతో పిఆర్సీలు కావచ్చు, గత బకాయిలు కావచ్చు, ఇవన్నిటికంటే వాళ్ళకి కావాల్సింది ఉద్యోగ భద్రత. రెండవది అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాగానే ఆర్టీసీని ఉద్యోగస్తులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పిండు. అట్లాగే వారికి ఉన్నటువంటి ఒత్తిళ్ళు, పనిభారం ఇవన్నీ పెరిగిపోయినాయి తప్ప తగ్గలేదు అనేది వీళ్ళు జేఏసీ వారు చెప్తున్నటువంటి కారణాలు. రకరకాల ఒత్తిళ్ళు, పనిభారం పెరిగింది. గతంలో కంటే పొయ్యి మీద నుంచి పెనంలో పడ్డమంటున్నారు. రకరకాల కారణాలు చెప్పారు. కానీ వాళ్ళు కొన్ని డిమాండ్లు పెట్టారు కదా, ఆ డిమాండ్లకు తగ్గట్టుగానే వాళ్ళు సమ్మెలకు నిన్న ప్రారంభమైంది. మొదటి రోజు విజయవంతమే, కానీ రెండవ రోజు ఏంటంటే రెండవ రోజు కొనసాగుతుంది సమ్మె. కానీ వీళ్ళు ఈ ప్రభుత్వం యాజమాన్యం వారు ఉంటుంది కదా, ఈ ఈగో అంటాం కదా. ఇక మనం ఆ పెద్దాయన భాషలో గత పెద్దాయన భాషలో చెప్తే ఏమంటామంటే నేను చెప్పింది నడవాలి అనే ఉద్దేశంలో ఉన్నట్టేమో అనిపిస్తుంది ఇప్పుడు చూస్తే. తీరా పరిస్థితి ఎదుగొచ్చిందంటే రెండో రోజు ఇప్పుడు సమ్మె కొనసాగుతుంది. మీరు ఇచ్చిన హామీ పెట్టిన మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయం ఇది. స్వయాన ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారే కాంగ్రెస్ పార్టీలో మేనిఫెస్టోలో ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పినాడు. అప్పుడు చెప్పే ఎన్నికలు వచ్చింది. అప్పుడు 54,000 మంది ఇంకా కేసులు మొన్న నుండి సస్పెండ్, రిమూవల్ ఇవన్నీ చేసిన వారిని లెక్కేస్తే ఇప్పుడు తగ్గిండ్రు 44,000, 40,000 ఇట్లా అని అంటుండ్రు జేఏసీ వారు. మరి ఈ సమస్యలలో అన్నిటికంటే ప్రధానమైనది కొన్ని వాటిని పనిభారం తగ్గించండి. ఇంకా ప్రభుత్వానికి ఇంకా మేలు చేకూర్చి చేసే పని ఏంటో తెలుసా అంటే ఇందులో ఈ అవుట్సోర్సింగ్ కాకుండా అప్పుడు 245 డేస్ చేస్తే 240 డేస్ అనుకుంటా, 240 రోజులు 40 రోజులు చేస్తేనే రెగ్యులర్ చేసే విధానంలో అదే మాదిరిగా రిక్రూట్మెంట్ చేస్తే ఈ 10వ తరగతి ఇంటర్మీడియట్ పాస్ అయిన 10వ తరగతి కదా ఎలిజిబుల్, దానికి అర్హత 10వ తరగతి కదా, అదే మాదిరిగా చేస్తే ఎట్లా ప్రజల లోపల ఉన్నటువంటి చాలామంది యువకులు ఉద్యోగరీత్యా సంస్థలోకి వచ్చేసారు. అవుట్సోర్సింగ్ ఎందుకు, అదే కాంట్రాక్ట్ బేస్లో పెట్టేసి తర్వాత రెగ్యులర్ అయిపోతారు కదా. సరే, వారి సమస్య అట్లుంది. ఇక సస్పెండ్ రిమూవల్ అయిన వాళ్ళైతే మీరు ఇప్పుడైనా వారికి దయ అయిందండి. మనిషికి బతికే రైట్ ఉంది, హక్కు ఉంది. దాని ప్రకారం ఇప్పటికైనా ఇచ్చేయండి, వాళ్ళు ఉద్యోగాలు తీసుకోండి. అది ఇక ఇప్పుడున్నటువంటి జేఏసీ వాళ్ళు కార్మికులు పెట్టిన డిమాండ్లలో వీళ్ళందరినీ ప్రభుత్వం సంస్థని విలీనం చేయాలి ప్రభుత్వంలో. మరి కామారెడ్డి డిపోలో, నిజామాబాద్ డిపోలో అంటే నిజామాబాద్ రీజియన్లో ఉన్నటువంటి డిపోలలో కొనసాగుతూ రాష్ట్రం అంతటా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కానీ మేము అడిగినటువంటి ఒక బస్సులలో ఏంటంటే నిన్నటి రోజునైతే ఫ్రీగానే పంపారు. ఆ మగవాళ్ళకు కూడా ఉన్నాయి ఎవిడెన్సెస్, వీడియోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఈరోజు రెండవ రోజు కూడా మేము మళ్ళీ అడిగితే గ్రౌండ్ ఇక్కడనే బస్సు దగ్గరనే టికెట్లు ఇచ్చేసి బస్సును పంపించేయడం ఇట్లా నడుస్తుంది. ఇక్కడ పంపించేయాలా, మరి దిగించోటం వల్ల అక్కడ ఎవరి టికెట్లు అని అడిగితే అక్కడ జవాబు లేదు. మరి అది నష్టం కదా. ఇదంతా ప్రభుత్వం బేసజాలకు పోకుండా ఇంకా డ్యామేజ్ దిశగా ప్రయాణం చేయకుండా అతి త్వరగా సమస్యను పరిష్కరించి తొలగించిన ఉద్యోగాలను తీసుకొని అందరినీ కలిపి ఒకేసారి ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి చెప్పండి ముఖ్యమంత్రి గారు. మీకే మేము వినది చేసేది. ఇక ఇందాక మేము వస్తూ కామారెడ్డి డిపోలో ఇంకా పలకరిస్తే కొన్ని ప్రైవేట్ బస్సులలో నడుస్తున్నట్టు కొన్ని బస్సులు నడుస్తున్నాయండి. ఎస్పెషల్లీ ఒక డిపోకి ఫోన్ చేస్తే అక్కడ 59 బస్సులు 6 బస్సులు నడుస్తున్నాయి, ప్రైవేట్ బస్సులు నడుస్తున్నాయి. ఇక అది ఉంది కదా జేబిఎం సంస్థ, అది జేబులో పెట్టుకునే సంస్థ ప్రైవేట్ వాళ్ళది, అవి నడుస్తూనే ఉన్నాయి. కనుక అందులో కూడా అవుట్సోర్సింగ్ అంటే మీరు లేకున్నా మేము నడుపుతామని అంటే సమస్య కాదు. గతం తీసుకుంటే చంద్రబాబు నాయుడు నుంచి తీసుకుంటే ఈ కేసీఆర్ వరకు సంస్థను ముట్టుకున్న వాళ్ళు ఎవరు ఇది కాలేదు. అపాయింటెడ్ డేట్ సరే ఆర్థిక అంశాలతో ముట్టుకున్నారు కాబట్టి చర్చిస్తామని చెప్పేసి వాళ్ళకు ఒక హామీ ఇచ్చేసేయండి. ఇచ్చిన హామీ ఉన్నది, దాన్ని నెరవేరుస్తామని చెప్పండి. మిగతా ఈ పిఆర్సీ బకాయిలు
ఇక ఈ ఉద్యోగ భద్రత మాత్రం లేదు, అది కల్పించండి, పని భారాన్ని తగ్గించండి అని చెప్పేసి వాళ్ళు ఈ 3 ప్రధాన డిమాండ్లు యూనియన్లో ఒకటి, యూనియన్లో పునరుద్ధరణ. అవునండి, ఎందుకు వచ్చి రాగానే చేస్తే సరిపోయేది కదా. యూనియన్లు ఉండాలండి ఆర్టీసీలో, అది కార్మికులు కాబట్టి యూనియన్ ఉండాలి. మీరు ఇప్పుడు కార్మికుల ఉద్యోగులు ఎటు చేసి తేల్చుకొని ఏ విధంగా విలువలో లేని పరిస్థితి. రోడ్డు మీద ఉన్నారు కామారెడ్డి డిపోలో, రోడ్డు మీద అక్కడ నుంచి టెంట్ తొలగించేస్తే రోడ్డు మీద వచ్చి కూర్చున్నారు. రోడ్డు మీద హోటళ్ళ ముంగడ కూర్చొని ఉన్నారు. వారు రేపు మళ్ళీ ఎక్కి టికెట్లు తీస్తూ ఉంటే వారిని ఏ విధంగా చూస్తారు ప్రజలారా మీరు కూడా ఆలోచన చేయండి, వారికి కోఆపరేట్ చేయండి. ప్రజలు ఈ ఆర్టీసీ ఉద్యోగస్తులకు మిగతా ఉద్యోగ సంఘాలు కూడా కలిసి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు సమ్మెలోకి రమ్మని అంటలే, వారు ఏంటంటే వాళ్ళకు కొంచెం ధైర్యం చెప్పండి. అది మరి చూద్దాం. ఇప్పుడు కామారెడ్డిలో మనకు అందినటువంటి వార్త ప్రకారం కొన్ని బస్సులు నడుస్తున్నాయి అంటే ఇట్లనే గ్రౌండ్ బుకింగ్ అని అంటాం, దాన్ని కండక్టర్ అవుట్సోర్సింగ్ మరి తెలిసి తెలియక ఏం జరుగుతుందని. ఇది కరెక్ట్ పరిష్కారం కాదండి. ప్రభుత్వ పెద్దలారా, ఇది కరెక్ట్ అయిన సమస్య పరిష్కారం కాదు. వారు పెట్టిన డిమాండ్లు నెరవేర్చడమే. కొన్ని ఆర్థిక అంశాలతో కూడుకున్నాయి, కొంచెం లేట్ అయినా కానీ కొన్నిటికి మాత్రం హామీ ఇచ్చి మీరు తప్పకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తూ ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్తూనే వారికి డ్యూటీలకు ఇచ్చేయమని. ప్రైవేట్ నడుపుతాడు, ఎక్కడో పోయి ఏదో జరుగుతుంది, ఎవరు బాధ్యులకు ఎవరిని నిందించుకుంటారు? మీకు కదా డ్యామేజ్, ఆ చెడ్డ పేరు కూడా. అవన్నీ జరగకుండా ఉండాలంటే సమ్మెని విరింపజేయండి. చేయాలంటే మీరే స్పందించాలి. ఇదిగా రవాణా శాఖ మంత్రి కూడా కాదు, స్వయాన ముఖ్యమంత్రి గారిని అంటారు. ఎవరైనా కానీ మాకు రేవంత్ అన్న చేస్తాడు అని అంటారు. కాబట్టి మీరే, మేము కొంత అడిగితే వాళ్ళు వారి బాధ చెప్పిండ్రు. మరి విందాం కామారెడ్డి డిపోలో మాట్లాడినటువంటి మరి బాధలు. అయ్యా సీఎం గారు, మేము మిమ్మల్ని ఏం అడగట్లేదు. ఈ మధ్య మీరైతే అప్పుడు మన టీఆర్ఎస్ ప్రభుత్వానికి అగనెస్ట్గా ఉన్నప్పుడు మీరు చాలా ఎంత పెద్దగా అంటే చాలా పెద్దగా చెప్పిరు. ఏ విధంగా చెప్పిరంటే ఆర్టీసీ కార్మికులంతా నా అన్నలు, నా తమ్ముళ్ళు, నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా బావలు, బామ్మర్దులు అన్నట్టుగా అందరికీ చెప్పిరు. కానీ అప్పుడు మీరు ఏమన్నారంటే, అయ్యా ఆర్టీసీ కార్మికులారా, 52 మందిని విమర్శకుడు 58 మందిని పొట్టలు పెట్టుకున్నాడు, మీరు ఇంకా చచ్చిపోకుండా మీ అందరికీ నేనే ఉన్నా. నా ప్రభుత్వం డిసెంబర్ 9 తారీఖు నాడు నా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తున్నా. నా ప్రమాణ స్వీకారం చేయంగానే ఒక అమ్మాయికి ఉద్యోగం ఇచ్చేది ఉంది. అమ్మాయికి ఉద్యోగం ఫస్ట్ ఇస్తా, తర్వాత ఏం చేస్తా, మీ అందరినీ నాతో పాటే ఉంచుకుంటా, ఆర్టీసీలో వేయడం చేస్తా. ఆర్టీసీని తీసుకుపోయి మా ప్రభుత్వంలో నాతో పాటు 5 ఏళ్ళు నాకు మీరు మంచిగా సేవ చేయండి అని చెప్తే ఓకే సార్ అని మేమందరం నీకు మద్దతు ఇచ్చినాం. కానీ అప్పుడు నువ్వు ప్రభుత్వం ఎక్కాలి కాబట్టి, నువ్వు సీఎం కావాలి కాబట్టి ఏం చేసినావు? ఇలా మేము మహాలక్ష్మి పథకం పెట్టినా మా ఆర్టీసీ ఆఫీసర్లందరినీ పిలిచి రాత్రి కూర్చోబెట్టి మహాలక్ష్మి పథకం సక్సెస్ కావాలి, నా ప్రభుత్వం నిలబడాలంటే మీరు మహాలక్ష్మి ప్రభుత్వాన్ని, మహాలక్ష్మి స్కీములు సక్సెస్ చేయాలని చెప్పిరు. చెప్పగానే తెల్లందాకా పొద్దుందాకా మా సార్లందరూ ఎండి కార్డు నుంచి ఈడీలందరూ, ఆర్ఎంలు, డిఎంలు అందరూ వచ్చి ప్రతి ఒక్క వర్కర్కు ఫోన్లు మెసేజ్లు వేసి మన ప్రభుత్వం వెరీ గుడ్ గుర్తు కావాలి, మన ప్రభుత్వం సక్సెస్ కావాలంటే మనం అందరం కలిసి మహాలక్ష్మి పథకాన్ని పెంచాలి, మహాలక్ష్మి పథకాన్ని సక్సెస్ చేయాలని చెప్పారు. చెప్పగానే మాకేం ఆశ ఉండే, అయ్యో మా సార్ వచ్చిండు మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తాడు అని మా సంఘాలు గుర్తుకుంటా ఉరికి బస్సు చేరి ఎక్కి కొడితే మా కండక్టర్ ఏం కొట్టిరు, టికెట్ మేము చేతాకంగా బస్ ఆపి మళ్ళా ఎక్కి రాడోళ్ళు ఊరికి వచ్చి నువ్వు
ఎంత పెద్ద సంసారమైనా విడిపోతే ఏరు పడితే జర టైం పడుతుంది అని మేము ఓపిక పట్టినాం. ఓపిక పట్టడం ఎప్పుడు ఏడాది ఓపిక పట్టి ఏడాది తర్వాత మళ్ళా గంతే అయింది. మళ్ళా 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళని అర్థమైంది మాకు చేస్తలేడు. అయ్యా సీఎం గారు దయచేసి మేమేం అడగట్లేదు, మీరు చెప్పిందే కావాలంటే మా దగ్గర అన్ని వీడియోలు ఉన్నాయి, మీకు చూపిస్తాం. మీరు యాద మర్చిపోయినట్టున్నారు, చూపిస్తాం. చూపించి మీకు పెడతాం. మీరు ఏమన్నారు, మమ్మల్ని ఏమన్నారు? మేము ఆర్టిస్టుల విల్లం చేస్తాం, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు చేస్తాము, వాళ్ళకి వచ్చినంత జీతం మీకు వస్తుంది, వాళ్ళకున్న ఫెసిలిటీస్ మీకు ఉంటాయి. కాబట్టి మీరేం పికర్ పడకూడదని మాకు మాట ఇచ్చింది. అదే మాట మమ్మల్ని నిలబెట్టి ముందడి పోయి అంతకంటే ఎక్కువ పని చేస్తాం. మేము పని చేస్తాం సార్, పని చేసుకుంటా పైసలు దిక్కులేవు. పిల్లలు బతికిద్దామంటే మాకు సరిపోతలేవు. పిల్లగాళ్ళని ఏంటన్నా అమెరికా పంపించుకుందామంటే ఆయనకే పైసలు దాతలేవు. ఇంకా చదివించుకుంటే లేవు. ఓలో పిల్లగాళ్ళు నా క్లాస్మేట్ పిల్లలు అంతా అమెరికాలో ఉన్నారు, నేనేమో ఈయన కాన్వెంట్ స్కూల్లో కూడా లేదు. ఏం చెప్తాం సార్? అందుకోసమనే భయం చేసి బతిమలాడుతున్నాం అంతే. నీ మీద కోపం లేదు, కొట్టాట లేదు, ఏం లేదు మాకు. దయచేసి ఏంటంటే మాకు మేము ఉండాలి, మాతో పాటు మీరు ఉండాలి, మీతో పాటు మేము ఉండాలి, అంతే తప్ప మేము ఇంకోటి ఏం కొట్లాడతలేదు. మీరు ప్రైవేట్ వాళ్ళని చేస్తున్నారు సార్, పంచుతున్నారు, ఏం చేస్తున్నారు, ప్రైవేటీకరణ చేస్తున్నారు. మీరు ఏమన్నా చేసుకోండి, ప్రభుత్వమే మీది, ఆ ఆస్తులన్నీ మీయే, ఆస్తులన్నీ అమ్ముకొని మాకు సంబంధం లేదు. మాకు ఒక జీవనోపాధి కలిపి అందరితో పాటు మేము ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు ఉన్నారు, పోలీస్ వ్యవస్థ ఉన్నది, రవాణా శాఖ ఉంది, వైద్య ఆరోగ్య శాఖ ఉంది. మళ్ళీ నువ్వు శాఖల వాడేది వాళ్ళను ఇట్లా రిటైర్మెంట్ అయిన తర్వాత గేట్ అవతల పోయి ఒక నట్టు ముట్టినా కానీ సరే ನೀವು ఫస్ట్ అరెస్ట్ చేయరంట. కాబట్టి మాకు అవసరం లేదు, ఈ ఆస్తులు మావి కావు. మా పూర్వీకులు కాపాడుకుంటూ వచ్చారు, మేము కూడా కాపాడదామని చూస్తున్నాం. కానీ ఇప్పుడు అంతా ఎక్కడ దోచుకుంటున్నారు. ఆ దోచుకుంటూ మీరు దోచుకోరు, మాకు అవసరం లేదు. కానీ మాకు ఒక భద్రత పడేసి మీ అంతా మీరు బతుకోండి. ఇగో సార్ సిగ్గు అంటే ఎంత సిగ్గు అంటే మా తండ్రి కాలు ఇరిగింది, నేను ఫోటోలు చూపిస్తాను. కారణంగా పోతే ఇక్కడ తల్లిదండ్రులకు లేదంట, ప్రైవేట్ దవాఖానలో పోతే 2 లక్షలు అంట, గవర్నమెంట్ దవాఖానలో పోతే ఎంఆర్ఐ స్కానింగ్ లేదంట. మా బతుకులు అట్లా ఏడుస్తాయి, మాకు రేషన్ కార్డే దిక్కు లేదు. అడికి వెళ్తాయి సార్, ఆరోగ్యశ్రీ లేదు, అడుక్కునే శ్రీ కూడా లేదు. అడుక్కుందామంటే అరే ఇది కాంట్రాక్టర్ రా, డ్రైవర్ రా అంటున్నారు, అడుక్కుందాం పోతే. కానీ ఏం లేదు, మళ్ళా బయటకు పోతే నువ్వు నీ గవర్నమెంట్ అప్లై రా అంటారు. కానీ మాకు ఎవరు దిక్కు లేదు. ఇక్కడ మా బతుకులు ఎట్లా కావాలో నువ్వు చెప్పు, నువ్వు మాట్లాడు సార్. ఓల మాటలో ఎందుకు ఇట్టావు? డైరెక్ట్ మాట్లాడు. మా లీడర్లను కూడా వీళ్ళకు 10 మంది వర్కర్లను పిలిచి మాట్లాడు. లీడర్లు అంటే వాళ్ళ స్వార్థం అనుకుంటారు, కానీ లీడర్లు ఎవరు సాధపరరు, వాళ్ళ స్వార్థం కోసం ఆలోచిస్తున్నాను అనుకుంటారు లీడర్లను. అట్లా కాకపోతే ఇటువంటి మా అక్కలను, మా తమ్ముళ్ళను, మా చెల్లెలను వాళ్ళని ఒక 10 మందిని పిలుచుకో, ఎక్కద్దు. 96 డిపోలకి 98 డిపోలకి ఒక్కొక్క డిపోలకి వెళ్ళి ఒక శ్రామికును, ఒక డ్రైవర్ను, ఒక కండక్టర్ను పిలుచుకో, కూర్చునేబెట్టు, మాట్లాడి సమస్యకు పరిష్కారం చేయి. అంతేగాని వీళ్ళు ఎక్కడ ఏడాకైతే గడ్డాక చూసుకుందామని అట్లా మొండిపట్టి పట్టకు సార్. నువ్వు దయచేసి మమ్మల్ని అందరినీ విలీనం చేసి పడేసాయి. వెనక సీరు ఏమన్నా కానీ అడుగు. ఇప్పుడు మీ ప్రభుత్వం మళ్ళీ రావాలి మేము కోరుకుంటున్నాం. మళ్ళీ వస్తుంది కూడా, మీ ప్రభుత్వమే వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మాతోటి 2012లో నేను రిక్రూట్మెంట్ అయినా, అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు వేరే రిక్రూట్మెంట్ లేదు. నాతో పాటు రిక్రూట్మెంట్ అయినానికి ఆ 70-80 వేలు వస్తుంది జీతం, నాకేమో 30 వేలు వస్తుంది. నువ్వు అంటే సమస్య కట్, ఆబ్సెంట్ అయితే కట్. మా కండక్టర్ వాళ్ళని ₹1 మిస్టేక్ అయితే కట్. ఆ టిమ్ము డ్రైవర్ ఇచ్చి పంపుతున్నారు. ఎందుకోసం పంపుతున్నారు సార్? టిమ్ము డ్రైవర్ మేము ఎందుకు వేయాలి? మేము డ్రైవర్కి ఎక్కిన, కండక్టర్ బాధ్యత నాది కాదు. కానీ మా ప్రభుత్వం నిలబడాలి, మా సంస్థ నిలబడాలి, మా అధికారులు మాకు సహకరించాలి అని తెల్లందాకా పొద్దుందాకా 460 కిలోమీటర్లు పోయేస్తే డేవ్ అది ఎట్లా ఇద్దరం కలిసి పోవాలి, కానీ ఒక్కనే పోతాం. సూపర్ లగ్జరీ కానీ, రాజధాని కానీ, లహరి కానీ పెద్ద బస్సు ఏదైనా తీసుకొని పోతే ఒక్కడే పోవాలి. మా సార్లు రూల్ పెట్టిరు, రూల్ను శిరస వహిస్తున్నాం, పాటిస్తున్నాం, పోతున్నాం. కానీ మా బతుకులు మాత్రం కీళ్ళే ఉన్నాయి. ఇద్దరు చేసే పని ఒక్కడే చేస్తున్నాం. మిమ్మల్ని ఏమైనా అన్నామా సార్? ఇద్దరు చేసే పని మేము ఒక్కడే చేస్తున్నాం, ఇద్దరు జీతం మాకు ఏమని అన్నామా? అనలేదు కదా.
అందుకోసమని మీరు చెప్పిర్రు, ఏమని చెప్పిర్రు, బాబు మీరు ఏం ఫికర్ పడకుని సావకుని అందరు బతుకుండాలి, మీరు బతుకుండాలి, మీరు ప్రభుత్వంలో విలీనం చేస్తా, మీరు అందరినీ అన్నదమ్ములు అన్నారు. మళ్ళోసారి రిపీట్ చేసి చెప్తున్నా సార్, నువ్వు వాళ్ళ వీళ్ళ మాటలు వినకు. ఎవరో చెప్తారు, మస్తుగా చెప్తారు. సంసారం అన్నప్పుడు మొగడు పిల్లలు కలిసి ఉన్నట్టు కార్మికులు ఉద్యోగస్తులు ప్రభుత్వం కలిసి ఉంటేనే సంసారం నడుస్తుంది. లేకపోతే పిల్లలు ఇటు మొగడటు ముక్కుచుడి పెట్టినావు అంటే ఇక నువ్వు అటు నేను ఇటు అవుతుంది కదా. మళ్ళీ రాష్ట్రం కుప్పుకుంటాం. మళ్ళీ ఇంకోటి నిన్ననే 10 మంది డ్రైవర్లు వచ్చింది సార్. అందరినీ ఎంబీఐలు తీసుకొస్తారు, అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, తీసుకొస్తారు, అప్ప చెప్తారు. ఒక ట్రాక్టర్ నడిపిస్తాడు. మమ్మల్ని మేము కూడా ట్రాక్టర్ నడిపిస్తాం, అన్ని నడిపిస్తాం. కానీ మమ్మల్ని 90 రోజులు పండ్ల పెట్టి మమ్మల్ని డ్రైవర్గా పంపించారు. అప్పుడు మేము ఓడికి యాక్సిడెంట్ లేదు, ఓళ్ళకి ఏం లేకుండా మంచిగా కష్టపడి చేస్తున్నాం. కండక్టర్లను వాళ్ళ ఆడో కండక్టర్లు అయితే 10 గంటల దాకా డ్యూటీ చేస్తారు ఇలా. ఎందుకంటే ఆడోళ్ళు ధైర్యం ఉండాలని చేస్తురేం వాళ్ళు. కానీ అట్లా కాదు, వాళ్ళని నాశనం పట్టించారు, వ్యవస్థ కుప్పగూల్చేసారు. అనుభవం లేని డ్రైవర్లను తీసుకొచ్చి నిన్న 10 మంది చచ్చిపోయారు. ఏం ఫైదా సార్? ఒక ప్రాణం పోతుంది అంటే కనీసం కాలుకు దెబ్బ తగ్గితే అమ్మో అయ్యో అంటాం. అదే ప్రభుత్వ ఉద్యోగం అయితే నేను ఏడుకోవాలి అని అంటాడు. కాబట్టి మాకు ఏ బెనిఫిట్స్ లేవు. అనుభవం లేని డ్రైవర్లు వద్దు, అనుభవం లేని కండక్టర్లు వద్దు. ఇప్పుడు చూడురి, ఒక్క బస్లో ఉడక టికెట్లు తీసుకుంటున్నారు, సంస్థ నాశనం అయిపోతుంది. సార్ మీకు ఇంకో ముఖ్య విషయం, ప్రెస్ మీట్ అందరికీ పాదాభివందనం చేసి చెప్తున్నా. ఈ విషయాన్ని సార్థక పోయేదాకా పెట్టుని. ఇంట్లో ఏంటంటే ఇది పాలిచ్చే బర్రె. ఈ పాలిచ్చే బర్రెను నువ్వు ఏమో చేస్తే అది ఆయన పొద్దుటే పెడతాయి, వాళ్ళ తర్వాత కష్టమవుతుంది. అందుకనే పాలిచ్చే బర్రెను మనము తిరగ పచ్చిగడ్డ వేయాలి. పచ్చిగడ్డ వేస్తే పాలు చిక్కగా వస్తాయి, టాడే కత్తాలి. అట్లా పచ్చిగడ్డ వేసి పెంచుకున్నట్టు పెంచుకోవాలి దీన్ని. ఇప్పుడు మీకు రోజు వచ్చే పైసలు ఇవి. నువ్వు యాన్నో సింగరేణి కార్మికులు అంటావు, ఇది అంటావు, అదంటావు, అందరిని అంటున్నావు. కానీ మమ్మల్ని ఎందుకు మర్చిపోతున్నావు? మేము పైసలు తెస్తలేమా? రోజు పైసలు తెస్తాం మేము. రోజు అడగత్తాం, అమ్మాదే అమ్మ టికెట్ 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 అని అడుగుతున్నాం. కానీ మాకు ఏ పైసా ఆడికొచ్చి మీ కడుపు నింపితే మీరు మా కడుపు కొడుతుంది. అందుకనే కడుపు కొట్టకొని సాయంత్రం కాగానే అన్ని గల్లలు పోస్తున్నాం. ఆ గల్ల తీసుకొచ్చి మీకు గల్లలు వేస్తున్నాం. మీ గల్ల కాలేస్తుందో ఎటు పోతుందో తెలియదు, కానీ నా కడుపు అయితే నిడుతుంది. అందుకనే మా న్యాయమైన కోరిక మేము డిమాండ్ చేసి మాకు ఇప్పుడే 2 లక్షల జీతం మీ అంటలేం. కాకపోతే ఏంటంటే మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు వేస్తే మా తల్లిదండ్రులకు కూడా ఇంత ఆసర దొరుకుతుంది, మా పిల్లలకి ఇంత ఆసర. ఏమైనా కాలు ఇరిగే చేతి ఇరిగే ఏ దవాఖాన కన్నా పోతే అరే వీడు కూడా ఒక మనిషే అని గుర్తుపడతారు. అంతే. ఇప్పుడు మమ్మల్ని మనుషుల లెక్క గుర్తుపడతలేరు. పో 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 అరే సార్ పో 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 బస్సులో జనాలు జర్రంతా ఆపకపోతారే ఆపుతలేవు రాను. అందుకనే మాకు ఒక గుర్తింపు రావాలి. ఇప్పుడు మీరు ఎన్నో ఉండే సార్, చిన్నగా ఎదిగిరు, సర్పంచ్, మినిస్టరు, ఎమ్మెల్యేగా అట్లా ఇట్లా ఢిల్లీ దాకా పోయారు. ఢిల్లీ దాకా పోతే సోనియా గాంధీ మీకు ముఖ్య విషయం చెప్పాలి. అప్పుడు తెలంగాణ ప్రభుత్వము ఏపీ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు తెలంగాణ కోసం తెగించి కొట్లాడారు. ఎన్నో సంఘాలు ప్రాణత్యాగాలు చేస్తాయి, ఎన్నో సంఘాలు కొట్లాడారు. కానీ సోనియా గాంధీ గింత గుడకవనకలే, గింత సీమెత్త గుడకవనకలే. కానీ ఆర్టీసీ ఎప్పుడైతే బంద్ పెట్టినామో, సకల జనుల సమ్మెకు మద్దతు ఇచ్చినామో, సోనియా గాంధీ అమ్మగారు ఇట్లా పూలు పట్టింది, దాని మీద మన మీద పోసింది, జై తెలంగాణ అనుకుంటా పూలు పోసింది. ఇప్పుడు మీరు సోనియా గాంధీ దాకా వెళ్తలేదు. ఆ అమ్మకు తెలిస్తే ముందుగా ఫస్ట్ ఆర్టీసీ వాళ్ళకి మనం మార్చినాం రాబాయి చేసే అంటారు. దయచేసి సోనియమ్మకి చెప్పుని, రాహుల్ గాంధీ సార్ చెప్పుని. ఆ సారు మొత్తం తిరిగిండు, కామారెడ్డి తిరిగిండు, తెలంగాణ తిరిగిండు, మా బతుకులన్నీ చూసిండు. కాబట్టి ఆడదాకా తీసుకోవాలి. కామారెడ్డి టిప్పోలో తిరిగిండు, కామారెడ్డికి వచ్చిండు, అన్నీ చేసిండు. ఒక్కసారి చెప్పుని, సోనియమ్మకి తెలిసేదాకా చెప్పుని. ఎందుకంటే అప్పుడు సోనియా గాంధీ తెలంగాణని ఇచ్చింది. ఎందుకంటే తెలంగాణకి ఇచ్చింది సోనియా గాంధీ. ఇప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేది ఇంకా సోనియమ్మనే. జై సోనియమ్మ, జై సోనియమ్మ. ఆంధ్రాలో అయితే వేసిర్రు, ఆంధ్రాలోకి మంచి గీతాలు వస్తున్నాయి, మా కడుపు కొడుతుడు. దయచేసి నేను మొక్కుతున్నా, ఎట్లా మొక్కుతున్నా అంటే అయ్యప్పకు మొక్కినట్టు మొక్కుతున్నా. ఇగో నువ్వు ప్రభుత్వంలో విలీనం చేస్తే నేను ఒక అంగి మీదే వేస్తా, ఒక పాయింట్ మీదే వేస్తా నీ దగ్గర దాకా, నీ దర్శనం మొత్తం సోని. అదేంటి రేవంత్ రెడ్డి మొత్తం కలర్ పెయింట్ వేయించుకుంటా, రేవంత్ రెడ్డి వేయించుకొని నడుచుకుంటా హైదరాబాద్ దాకా.
నేను కలుస్తా, మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేయి. కానీ మేము లొల్లి పెట్టలేము, కొట్టుకుంటలేము. ఆ పోలీసులు కూడా సహకరిస్తున్నారు, వాళ్ళు ఏమంటలేరు. అరే బాబు మీరు లొల్లి పెట్టుకోకురా, మీ అంతా మీరు రావురా అంటారు. నాకు కూడా ఆర్డర్స్ ఉన్నాయన్నారు. సరే, ప్రతి ఒక్క ప్రభుత్వంలో ఉద్యోగస్తులందరికీ మేము పాదాభివందనం చేసి చెప్తున్నాం. ప్రతి ఒక్క ఉద్యోగ సంఘాలకు, ప్రతి ఒక్క విద్యార్థి సంఘాలకు, ప్రతి తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది అందరికీ చెప్తున్నాం, దయచేసి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం కలిసేదాకా మీరు అందరూ మాకు సహకరించుని, మా ప్రభుత్వంలో విలీనం చేసుకోండి. ఇది ఎందుకంటే గరీబీ కా మెర్సిడీస్, ఆర్టీసీ అంటే గరీబీ కా మెర్సిడీస్. మెర్సిడీస్ బెంచ్ కార్లా కోట్ల రూపాయలు ఉన్నోడు పోతాడు, కానీ ఆర్టీసీ బెంచ్ కార్లా మన దగ్గర 1000 రూపాయలు ఉంటే ఆర్టీసీలో వాల్వోలు ఉన్నాయి. వాల్వో బస్ ఎక్కాలంటే వాల్వో షోరూమ్ పోవాలి, ఆయనకి పర్మిషన్ కావాలి, వాడు ఐటీఆర్స్ కట్టాలి, అని వాల్వో కారు కొనాలంటే మా దాంట్లో అవసరం లేదు. 1500 కడితే వాల్వో బస్ ఎక్కుతాం. అందుకనే ఆర్టీసీ గరీబీకా మెర్సిడీస్ బెంచ్ కార్ అంటారు. అందుకనే గరీబు బెంచ్ కార్లను మీరు గుంజుకోకురి, గరీబు బెంచ్ కార్లను కుప్పల పడేయకురి. ఆ గరీబ్ బెంచ్ కార్లు అదే బెంచ్ కార్లో తిరగనియ్యరు. దయచేసి ఆర్టీసీని విలీనం చేయరి. మొత్తం తెలంగాణ ప్రజలందరినీ నేను కోరుతున్నా. నా పేరు రాజు, నేను కామారెడ్డి, నాది నేను దోమకొండలో పుట్టినా, కామారెడ్డిలో పెరిగినా, నిజామాబాద్లో పనిచేస్తున్నా. నేను డ్రైవర్. నా ఆత్మ ఘోష, మా అన్నదమ్ములందరి ఘోష నీ ముందు చెప్తున్నా. నన్ను కళ్ళలో పెట్టుకున్నా సరే, పళ్ళలో పెట్టుకున్నా సరే, పూటతో తనినా సరే, కానీ మమ్మల్ని మాత్రం ప్రభుత్వంలో విలీనం చేయండి. మేము కూడా అందరికీ సహకరిస్తున్నాం. మేము ప్రతి ఒక్క డ్రైవర్లము, ప్రతి ఒక్క కండక్టర్లము అందరం కలిసి పేరు పేరున పాదాభివందనం చేసి చెప్తున్నాం, దండం పెట్టి చెప్తున్నాం తెలంగాణ ప్రజలకు. మీరు అందరూ ఏదో అనుకోకూరి, మహాలక్ష్మి పథకం మేము అందరం మిమ్మల్ని తీసుకపోతేనే మేము గమ్యస్థానాలకు క్షేమంగా ఏరుతున్నారు. దయచేసి మీరు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మాకు సహకరించుడి. సహకరించకుండా ఇవాళ మమ్మల్కైనా గట్టే రేపు మీకు అవుతుండొచ్చు. ఇలా ఆర్టీసీ హైర్ బస్ పిల్లలు నడుపుతున్నారు, అనుభవం లేని పిల్లలు నడుపుతున్నారు. అరే పిల్లలారా, మేము మిమ్మల్ని తిడతలేము. మీకేంటంటే ఏదో బస్ స్టీరింగ్ పట్టాలనుకోకుని మంది పానాలు తినకుని. ఈ ధర్నాలో మీరందరూ మాతో పాటు ఉంటే రేపు పొద్దుగల భవిష్యత్తు మీకు ఉంటుంది. లేకపోతే మీరు కూడా అదే 800 ఒక బీర్ సీసా, 800 ఒక బీర్ సీసా, ఒక కాటన్ 90 మారో గడిపేస్తుంటాం. అదే భక్తులు అయితే ఆ భక్తులు వరకు మనకు తాగుడు తినుడు అద్దు, మంచిగా ఉద్యోగం చేసుకుందాం, మన పిల్లల్ని బతికించుకుందాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రభుత్వం అండి వైఖరి, ప్రభుత్వం అండి వైఖరి, సమస్యలు తీరే వరకు, మా సమస్యలు తీరే వరకు పోరాడితే పోయేదేమి లేదు, పోరాడితే పోయేదేమి లేదు. మాంగే మాంగే ऐसे लेंगे ऐसे लेंगे ऐसे लड़ेंगे ऐसे लड़ेंगे हमारे मांगे नहीं मिले तो हमारे मांगे नहीं मिले तो नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, बस का पहिया 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 नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, बस का पहिया नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, बस का पहिया नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, बस का पहिया नहीं चलेगा. आवाज दो, आवाज दो. అయ్యా సీఎం గారు, ఇప్పుడు మమ్మల్ని లోపలికి వెళ్ళి మెడలు పట్టి బయట నూకేసారు. ఇక అందరికీ తెలిసిపోయింది, తెలంగాణ రాష్ట్రం మొత్తం తెలిసిపోయింది, తెలంగాణ ప్రజలందరినీ నూకేసారు. ప్రజలందరూ అయితే ఇప్పుడు మాకు మంచిగానే చెప్తున్నారు. వాళ్ళు కూడా చాలామంది కోరుకుంటున్నారు, మహిళలు కూడా కోరుకుంటున్నారు మాకు ఫ్రీ బస్ వస్తాను. కానీ మమ్మల్ని ఎప్పుడు లోపల తీసుకుపోతారో చెప్తే మేము తర్వాత సంతోషంగా ఉంటాం. మమ్మల్ని బయటకు నూకేసినందుకు సంతోషపడుతున్నాం, లోపల తీసుకుంటే ఉంటే సంతోషపడతాం అంతే. కానీ కొట్లాడుతలేము, తెగిస్తలేము, ప్రాణత్యాగాలు చేసుకుంటలేము, చేసుకోము కూడా. నీకు మాటిస్తున్నాం, ప్రాణత్యాగాలు ఓలం చేసుకోము. ఎందుకంటే మేము బతకాలి, మా పిల్లల్ని బతికించుకోవాలి. మీరు అన్నారు కదా, ఓళ్ళు చచ్చిపోకూరి నేను ఉన్నా అన్నారు. పెద్దన్నవు, అయ్యవు, అక్కవు, తమ్మునివి, చెల్లెవు అన్నీ నువ్వు ఉన్నావు కాబట్టి ధైర్యంగా మేము ఉన్నాము. కాబట్టి మమ్మల్ని అతి తొందరగా రేపే
ప్రభుత్వంలో విలీనం చేస్తున్నా అని డిక్లేర్ చేయు. మళ్ళీ యథావిధిగా అందరు చేసిన దానికంటే మేము ఎక్కువనే పని చేస్తాం, పని చేసి చూపిస్తాం కూడా.